అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, ప్రజల్లో ఒక అపోహ ఉంది. అదేమిటంటే ఇస్లాం ధర్మం నిన్నలేక మొన్న వచ్చింది, మా మతం ఎప్పటి నుంచో ఉంది అన్నటువంటి ఒక భావన ఉంది. సోదరులారా, ఇస్లాం ధర్మం నిన్న మొన్న వచ్చిన ధర్మము లేదా 1400 సంవత్సరాల కింద పుట్టినటువంటి ధర్మం ఏమీ కాదు. సోదరులారా, ఈ భూమండలం పైన మొట్టమొదటి మానవుడైనటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాం వచ్చినప్పటి నుంచి ఈ ధర్మం ఉంది. హజరత్ ఆదం అలైహిస్సలాం వారితో మొదలైనటువంటి ఇస్లాం ధర్మం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సంపూర్ణమైపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 33వ సూరా అల్ అహ్జాబ్ 40వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, మా కాన ముహమ్మదున్ అబా అహది మిర్ రిజాలికుం వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్ నబియ్యీన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలోని ఎవరికి కూడా, పురుషులలో ఎవరికి కూడా తండ్రి కాడు. ఆయన ప్రవక్తల పరంపరం సరి సమాప్తం చేసే చివరివాడు. ఆయన అల్లా యొక్క సందేశహరుడు అని అల్లా తెలియజేశాడు. ఈ వాక్యంలో అల్లా ఏమంటున్నాడు? ప్రవక్తల పరంపరం సరి సమాప్తం చేసే చివరివాడు ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ప్రజలు ఏమంటున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం మొదలైంది అనుకుంటున్నారు. కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం మొదలు కాలేదు, పరిపూర్ణమైపోయింది, సమాప్తమయ్యిందన్నమాట. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ మాయిదా 5వ అధ్యాయం 3వ వాక్యంలో అంటున్నాడు, అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీన. ఈ రోజుతో ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయింది. ఇస్లాం ధర్మాన్ని మీ జీవన ధర్మంగా సమ్మతించి ఆమోదించాడు అల్లా. ఒకవేళ నిజంగానే 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో గనక ఈ ధర్మం ఆరంభమై ఉంటే ఈ రోజుతో ఇస్లాం ధర్మం పరిపూర్ణమయ్యింది అని అల్లా ఎందుకంటున్నాడు? ఈ రోజుతో మొదలయ్యింది అనాలి కదా, కానీ అనలేదు. ఏమంటున్నాడు? ఈ రోజుతో పరిపూర్ణమైపోయింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశారు. అలాగే సహీ అల్ బుఖారీలో 35 హదీస్ నంబర్, ఇందులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అందమైనటువంటి ఒక భవనం నిర్మించబడి ఉంది. ఆ భవనం అంతా కూడా పూర్తి అయిపోయింది, ఇంకేం లేదు, కేవలం ఒక్క ఇటుక మాత్రమే మిగిలి ఉంది. ఆ ఒక్క ఇటుక పెట్టేస్తే ఆ భవనం అంతా కూడా పూర్తయిపోతుంది. ఆ ఒక్క ఇటుకను నేనే, ప్రవక్తల పరంపరం సరి సమాప్తము నాతో అవుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ధర్మాన్ని తీసుకొచ్చిన చివరి వ్యక్తి. ఆదం అలైహిస్సలాం వారితో మొదలై ఇస్లాం ధర్మము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పరిపూర్ణమైంది. కావున ఎవరు కూడా అపోహపడకండి. ఇస్లాం ధర్మం నిన్న మొన్న వచ్చింది, మా మతం ఎప్పటి నుంచో ఉంది కాదు. ఇస్లాం ధర్మమే ఎప్పటి నుంచో ఉంది. ఇస్లాం ధర్మం పాత ధర్మం. మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం వారితో మొదలయ్యింది, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పరిపూర్ణమైంది. కావున అర్థం చేసుకోండి, ఇస్లాం కొత్త ధర్మం ఏమీ కాదు, నిన్న మొన్న వచ్చిన ధర్మం ఏమీ కాదు, 1400 సంవత్సరాల కింద పుట్టిన ధర్మం అంతకంటే కూడా కాదు. 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పరిపూర్ణమైంది. ఇది వాస్తవం.